everyone, welcome back to our ఛానల్ అశ్యూరెడ్డి. ఇవాళ ఎంహెచ్ఎస్ఆర్బి నోటిఫికేషన్ అప్డేట్ గురించి ఇంకొక ముఖ్యమైన సమాచారాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడానికి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈ విషయం ఏంటంటే మనకు ల్యాబ్ టెక్నీషియన్ ఆస్పిరెంట్స్ అందరు కలిసి బోర్డ్ సెక్రటరీ గారైనటువంటి గోపీనాథ్ రెడ్డి సార్ గారిని కలవడం జరిగిందండి. వారు ఇచ్చిన సమాచారం ఏంటో నేను ఇవాళ ఈ వీడియోలో మీతో చెప్తాను. వాళ్ళు ఏం చెప్పారంటే గవర్నమెంట్ ఎంహెచ్ఎస్ఆర్బి బోర్డు నుంచి ఒక ప్రొవిజనల్ లిస్ట్ని రిలీజ్ చేశారు కదండి. ఆ ప్రొవిజనల్ లిస్ట్లో రిలీజ్ చేసినప్పుడు మనకి ఏమి ఇచ్చారు, అందులో సిబిటి రిజల్ట్ ప్లస్ వెయిటేజ్ మార్క్స్ యాడ్ చేశారు. దాంతో పాటుగా ఒక రిమార్క్స్ కాలం అనేది కూడా మనకు యాడ్ చేశారు కదండి. ఈ రిమార్క్స్ కాలంలో కొన్ని రిమార్క్స్ అనేది కొంతమందికి పెట్టారనమాట. వాటిని ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్కి అప్లై చేశారో క్యాండిడేట్స్ వాళ్ళు ఒకసారి వాళ్ళ నేమ్ని, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ క్యాస్ట్, అదేవిధంగా వెయిటేజ్ మార్క్స్, సిబిటి మార్క్స్, మళ్ళీ మీరు అప్డేట్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఏదైనా రిమార్క్స్ కాలంలో ఏదైనా రిమార్క్స్ ఉంటే మళ్ళీ రీఅప్లోడ్ చేసుకోండి. ఇది మనకు 10th నుంచి 15th వరకు మనకు ఒక ఆప్షన్ అనేది ఇచ్చారండి. 15th ఈవినింగ్ అనేది ఈ ఆప్షన్ క్లోజ్ అయిపోతుంది. ఈ లోపునే ప్రతి ఒక్క క్యాండిడేట్ అనేది మీరు చెక్ చేసుకొని రిమార్క్స్ ఏమైనా ఉంటే మళ్ళీ అప్లోడ్ చేసుకోమని చెప్పేసి టైం ఇచ్చారు. ఈ 15th వరకు మన అబ్జెక్షన్స్ అనేవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ ఆర్ 15 డేస్లో మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది చేస్తారండి బోర్డు వాళ్ళు. రీవెరిఫికేషన్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఒక మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తామని చెప్పారనమాట. ఇది ఈ మెరిట్ లిస్ట్ ఏంటంటే జోనల్ వాయిస్గా వచ్చినటువంటి మెరిట్ లిస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చిన మనకు ప్రొవిజనల్ లిస్ట్లో జోనల్ వాయిస్గా ఏం మెరిట్ లిస్ట్ ఇవ్వలేదండి. ఇది ఇప్పుడు రీవెరిఫికేషన్ అయిన తర్వాత ఒక మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని చెప్పారు. దేని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అనేది పిలుస్తారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలా పిలుస్తారు అనే ప్రాసెస్ గురించి కూడా చెప్పారండి. ఎక్స్పెక్టెడ్ ఏంటంటే మనకు టోటల్ పోస్ట్ బోర్డు నుంచి వచ్చినటువంటి టోటల్ పోస్టులు ఎంత అంటే 1284 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ విడుదల చేశారండి. దీనికి గాను 1:2 రేషియోలో అంటే అప్రాక్సిమేట్గా మనకు వచ్చేటువంటి క్యాండిడేట్స్ ఎంతమంది అంటే ఒక 2500 మెంబర్స్ వరకు కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారనేది ఒక సమాచారం అండి. ఈ యొక్క 2500 మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా మనకేంటంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేర్లు ఉంటాయో వాళ్ళకి పక్కా జాబ్ అనమాట. జాబ్ కన్ఫామ్ అయిపోయినట్టే. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరిదైతే నేమ్స్ వస్తాయో వాళ్ళకి జాబ్ అనేది అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి అప్రాక్సిమేట్లుగా మనకి 1 to 2 months పట్టవచ్చు అనేది బోర్డు నుండి వచ్చినటువంటి సమాచారం అండి. ఇదైతే లేటెస్ట్గా వచ్చినటువంటి సమాచారం. ఇది అందుకని అందరు ఎవరైనా రిమార్క్స్ ఉన్న వాళ్ళు అప్డేట్ చేయకుంటే 15th లోపు ఖచ్చితంగా అప్లోడ్ చేసుకోండి. మరి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మనకి ఏదైనా కోర్టు కేసెస్లు అనేవి ఏవి లేకపోయినట్లయితే ఈ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది అనేది ఒకటి బోర్డు నుంచి వచ్చిన సమాచారము. ఇన్ కేస్ ఎవరైనా కోర్టు కేసు వేశారు అంటే మాత్రం ఈ ప్రాసెస్ మళ్ళీ ఆగిపోతుంది. ఏదైనా సమాచారం ఉంటే వాళ్ళు బోర్డు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కలిసి క్లియర్ చేసుకోండి, కానీ కోర్టు కేసులు మాత్రం వేయకండి. ఎందుకంటే దానివల్ల మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే కష్టపడి ఎగ్జామ్ అటెంప్ట్ చేశారో వాళ్ళకి చాలా లాస్ అవుతుందండి. దయచేసి ఈ విషయాన్ని గమనించుకోండి. ఈ ఎగ్జామ్ మ్యాక్సిమం చాలామంది చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీ న్యూస్. ఎట్ లాస్ట్ 1 to 2 monthsలో మనకు జాబ్స్ వస్తాయని చెప్పేసి దీని నుండి వచ్చినటువంటి సమాచారం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోలో మళ్ళీ కలుద్దాం.